మార్చి 2025 నుంచి ఈ రాశుల వారిపై శని చెడు దృష్టి. జాగ్రత్తగా ఉండాల్సిందే. నిర్ణయాధికారి. కర్మల అనుసారం ఫలితాలను ఇచ్చే శని ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. 9 గ్రహాలలో శనికి న్యాయాధిపతి హోదా ఉంది. జ్యోతిషశాస్త్రంలో శని ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. అందుకే శని సంచారం అన్ని రాశుల మీద చాలా ప్రభావవంతంగా ఉంటుంది. శని ప్రస్తుతం దాని అసలు త్రిభుజం రాశిచక్రం కుంభరాశిలో ఉంది. 2023లో కుంభరాశిలో ప్రవేశించిన శని తన తదుపరి రాశి మార్పు 2025లో జరుగుతుంది. అప్పటి వరకు కుంభరాశిలో ఉంటూనే తన కదలికలు మార్చుకుంటూ రాశి చక్ర గుర్తుల మీద శుభ, అశుభ ప్రభావాలు చూపిస్తుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం శని 2025 నుండి రాబోయే 2.5 సంవత్సరాలలో కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాడు. 2025లో ఏ రాశుల వారు శనిదేవుని అసంతృప్తిని ఎదుర్కోవలసి వస్తుందో తెలుసుకోండి. శని రాశి మార్పు ఎప్పుడు? 2025లో ఏ రాశిలో శని రాశి మార్పు ఉంటుంది? మార్చి 29, 2025న శని కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. శని మీన రాశిలో 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తుంది. అంటే జూన్ 3, 2027 వరకు ఉంటాడు. మీన రాశికి శని రాక కారణంగా ఈ రాశి వారికి కార్యాలయంలో కొన్ని పెద్ద బాధ్యతలు రావచ్చు. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. నాయకత్వ నాణ్యత మెరుగ్గా ఉంటుంది. శని చల్లని చూపు ఉంటే పేదవాడు కూడా రాజు అవుతాడని చెప్తారు. కానీ చెడు కన్ను పడిందంటే మాత్రం ఒక వ్యక్తి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శని దయ్య ఎప్పుడు ప్రారంభమవుతుంది? శని రాశిని మార్చినప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావం కూడా మారుతుంది. శని రాశి మార్పు కారణంగా దయ్య ప్రభావం కూడా మారుతుంది. ప్రస్తుతం అర్ధాష్టమ శని, శని దయ్య ప్రభావం కర్కాటక, వృశ్చిక రాశుల మీద ఉంది. మార్చి 29, 2025 నుంచి కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారికి శని దయ్య నుండి ఉపశమనం లభిస్తుంది. దీని తరువాత సింహం, ధనుస్సు రాశుల వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. దీని ప్రభావం 2.5 ఏళ్ల పాటు ఉంటుంది. ఈ రాశులకు సడే సతి సమస్యలు, ఏలినాటి శని, సడే సతి 3 దశలుగా ఉంటుంది. శని సంచరించే ముందు వెనుక రాశుల మీద ఏలినాటి శని ప్రభావం కనిపిస్తుంది. శని మీనంలోకి రావడంతో మేష రాశి వారికి శని సడే సతి ప్రారంభమవుతుంది. 2025లో శని సంచారంతో మేష రాశి వారికి ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమవుతుంది. మీన రాశిలో శని గ్రహం సడే సతి 2వ దశ ప్రారంభమవుతుంది. కుంభరాశి వారికి శని సడే సతి 3వ దశ ప్రారంభమవుతుంది. 2025 వీరిపై శని చెడుకన్ను, 2025లో సడే సతి, దయ్యాతో బాధపడే రాశుల వారిపై శని దుష్ప్రభావాల ఫలితం ఎక్కువగా ఉంటుంది. 2025 నుండి ధనుస్సు, సింహం, మేషం, కుంభం, మీన రాశుల వారిపై చెడు కన్ను ఉంటుంది. దీనివల్ల ఆయా రాశుల వారి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. వాటి నుంచి బయటపడేందుకు శని అనుగ్రహం పొందాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.